నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని 25వ డివిజన్ కోటగల్లీలో బీఆర్ఎస్ నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్తో కలిసి నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల మార్కండేయ మందిరం వద్ద నుండి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. జిల్లా పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశం కోరం లేనందున వాయిదా వేయడమైందని జెడ్పీ సీఈఓ బి ఉషా తెలిపారు. లోక్సభ ఎన్నికలు ప్రశాంతంగా జరగాలని నిజామాబాద్ పట్టణంలో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ఆధ్వర్యంలో కవాతు నిర్వహించారు. ప్రజా వ్యతిరేక మతోన్మాద ఫాసిస్టు బీజేపీ మోడీని ఓడించి ఇండియా కూటమి అభ్యర్థి జీవన్ రెడ్డికి మద్దతు ఇవ్వాలని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి దాసు ప్రజలకు పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సిరికొండ మండలంలోని గడ్కోల్ గ్రామంలో ఉపాధి హామీ కూలీల వద్ద సభ న్యూ డెమోక్రసీ సబ్ డివిజన్ కార్యదర్శి బాలయ్య అధ్యక్షతన ఆయన నిర్వహించారు. ఇందూరు నగరంలో స్థానిక నాందేవాడ శివాజీ చౌక్ వద్ద వీరశైల లింగాయత్ సంఘం దుబ్బవాడి ఆధ్వర్యంలో సంత బసవేశ్వర్ మహారాజ్ 891వ జయంతిని ఘనంగా జరిపారు. ఈ కార్యక్రమానికి హిందూ వాహిని విశ్వ హిందూ పరిషత్ వారు పూర్తిగా సహకరించారు. నిజామాబాద్ అర్బన్లోని నాందేవాడ 36వ డివిజన్లో బీఆర్ఎస్ యువజన విభాగం మాజీ అధ్యక్షులు కల్పేరాజు వంజరి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ గెలుపు కొరకు కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహించారు. ఉత్తరాఖండ్లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన కేదార్నాథ్ ఆలయం తలుపులు ఇవాళ తెరుచుకున్నాయి. వేద పండితుల మంత్రోచ్చారణ మధ్య ఉదయం 7 గంటలకు ఆలయ ప్రధాన తలుపులు అధికారులు తెరిచారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి కుటుంబంతో కలిసి తొలి పూజలో పాల్గొన్నారు. శుక్రవారం అక్షయ తృతీయ పర్వదినం సందర్భంగా గురు మదనానంద పీఠాధిపతి శ్రీ 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 మాధవానంద సరస్వతి స్వామివారు శిష్య బృందంతో జీవనది గోదావరిలో స్నానమాచరించి అమ్మవారిని దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు ఆలయ సంప్రదాయం ప్రకారం స్వాగతం పలికారు. బాల్కొండ మండల కేంద్రంలోని పెద్ద మసీదు వద్ద శుక్రవారం మైనార్టీ కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డికి మద్దతుగా ప్రచారం నిర్వహించారు. శుక్రవారం ప్రార్థన అనంతరం మసీదులో నుండి బయటకు వెళ్తున్న మైనార్టీలను వారు కలిసి దేశ భవిష్యత్తు దృష్ట్యా కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేయాలని అభ్యర్థించారు.